వెస్పర్ థియరీ అంటే ఏందో చూద్దాం. ఈ సిద్ధాంతం అనేది పరమాణువుల మధ్య ఉండే ఎలక్ట్రాన్ వికర్షణ ఆధారంగా ఒక మోలిక్యూల్ యొక్క ఆకృతిని నిర్ణయించే సిద్ధాంతం. మోలిక్యూల్లో ఉండే ఎలక్ట్రాన్స్ రిపల్షన్స్ని తగ్గించుకోవడానికి సాధ్యమైనంత దూరంగా జరుగుతాయి. దీనివల్ల ఆ మోలిక్యూల్కి సరైన ఆకృతి వస్తుంది, నిర్దిష్టమైనది. ఈ పేర్స్ మధ్య రిపల్షన్ అన్నిటికీ ఒకేలా ఉండదు. లోన్ పేర్స్ ఆక్యుపై మోర్ ప్లేస్, అవి చాలా ఎక్కువ ప్లేస్ని ఆక్రమించేస్తాయి. అయితే వీటి మధ్య రిపల్షన్ ఎట్లా ఉంటుంది అంటే లోన్ పేర్కి మోర్ రిపల్షన్ ఉంటుంది కంపేర్ టు లోన్ పేర్ బాండ్ పేర్. అదేవిధంగా బాండ్ పేర్కి తక్కువ రిపల్షన్ ఉంటుంది కంపేర్ టు లోన్ పేర్ బాండ్ పేర్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అమోనియా NH3. ఓకే, ఇందులో నైట్రోజన్కి దాని వేలెన్స్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి మొత్తం, అకార్డింగ్ టు వెస్పర్ థియరీ. అయితే మొత్తం నైట్రోజన్ అనేది 7 ఎలక్ట్రాన్లు ఉంటాయి కదా. మొదటి షెల్లో 2 ఎలక్ట్రాన్లు, ఇవి బంధంలో పాల్గొనవు, 1sలో లోపలికి ఉంటాయి. అవి రెండవ షెల్ ఉంటుంది కదా, అంటే 2s 2px 2py 2pz. ఈ p ఆర్బిటల్ అన్నమాట. ఇది p ఆర్బిటల్ 3గా స్ప్లిట్ అవుతుంది. ఇందులో ప్రతి దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. 2s అనేది ఫిల్ అయి ఉంది. అయితే ఈ 2 అనేటివి వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్నమాట ఈ నైట్రోజన్ అణువులో. సింపుల్గా చెప్తా, ఈ 3 అనేవి హైడ్రోజన్తో బాండ్ అయిపోతాయి. ఇది అనేది లోన్ పేర్తో బాండ్ అయిపోతుంది. అంటే 1 2 3 4 బాండ్స్ ఏర్పరిచి అమోనియా అణువు అనేది ఏర్పడుతుంది. దీంట్లో ఈ లోన్ పేర్ ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే ఎక్కువ ప్లేస్ ఆక్రమించి ఈ 3ని కిందికి నెట్టేస్తుంది వీటిని. దానివల్ల ఇక్కడ బాండ్ యాంగిల్ ఈ కిందికి జరిగిపోతాయి ఇట్లా. ఓకేనా, ఈ హెచ్ మధ్యలో 107 degrees ఉంటుంది, అంటే యాంగిల్. ఈ మోర్ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ ట్రయాంగులర్ బేస్ ఉంటుంది అన్నమాట. సేమ్ లైక్ ఇది పిరమిడ్, ఇది టాప్ పొజిషన్ ఉంటుంది. ఈ కింద ఈ 3 ఉంటాయి. వీటన్నిటికీ ఇంటర్లింక్ బాండ్ ఉంటుంది. ఇవన్నీ కూడా సమానమైన sp3 ఆర్బిటాల్స్గా స్ప్లిట్ అవుతాయి. ఇక్కడ అంటే ప్రతి హైడ్రోజన్లో ఉన్న 1s ఆర్బిటాల్ను ఈ యొక్క p ఆర్బిటాల్స్తో బాండ్ అయిపోయి sp3 ఇంకొక ఇట్లా మొత్తం ఇవన్నీ కలిపి 4 సమానమైన sp3 ఆర్బిటాల్స్గా ఈ అమోనియా అణువు అనేది ఏర్పడుతుంది అనమాట. స్టెరిక్ నెంబర్ కూడా చూసుకుంటే, స్టెరిక్ నెంబర్ కూడా చూస్తాం. అంటే దీంట్లో 3 బాండ్ పేర్స్ ఉన్నాయి, 1 2 3 ఈ నైట్రోజన్తో. ఓకేనా, 1 2 3. ఒక లోన్ పేర్ ఉంది. ఓకేనా, అంటే ఒక లోన్ పేర్ ప్లస్ 3 బాండ్ పేర్స్, మొత్తం 4 అనమాట. అయితే స్టెరిక్ నెంబర్తోని జియోమెట్రీ అనేది కన్సిడర్ చేస్తాం మనం. దీని జియోమెట్రీ వచ్చేసి టెట్రాహెడ్రల్, షేప్ వచ్చేసి ట్రయాంగులర్ పిరమిడల్. ఓకే, ట్రయాంగులర్ పిరమిడల్. ఇది స్టోరీ ఈ అమోనియా అండ్ వెస్పర్ థియరీ.